హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మొత్తానికి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ 47 రన్స్ తేడాతో ఓటమిని అయితే కొని తెచ్చుకుంది. 195 వరకు అయితే పోరాడి క్లోజ్ వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు. బట్ ఏ పొజిషన్లో ఒకనొక టైంలో గెలుస్తుందా అనుకుంటున్న దగ్గర నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ కంబ్యాక్ చేసిన తీరు అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే మొత్తం మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు గైస్, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కి ఒక శుభవార్త ఏంటంటే విల్ జాక్స్ రేపు జరగబోయేటువంటి సిఎస్కే మ్యాచ్కి అయితే అందుబాటులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఆల్రెడీ ఎంఐ క్యాంప్లో కూడా జాయిన్ అయినట్టు వార్తలు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఏమాత్రం లేట్ చేయకుండా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. అంతకంటే ముందు గైస్, ఈ రివ్యూలకు వెళ్ళిపోకంటే ముందు అభిషేక్ శర్మ నిన్నటి ఇన్నింగ్స్ ద్వారా కొన్ని రికార్డులు అయితే క్రియేట్ చేశాడు. అదేంటంటే అభిషేక్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ కూడా ఒక చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. అది కూడా చెప్తాను. అదేవిధంగా నిషాన్ మలింగా కూడా ఒక రికార్డు క్రియేట్ చేశాడు. మొత్తం 3 రికార్డులు ఉన్నాయి ఈ మ్యాచ్లో. సో ముందుగా అభిషేక్ శర్మ విషయానికి వస్తే, అభిషేక్ శర్మ ఐపీఎల్లో తన 2వ సెంచరీని అయితే నమోదు చేశాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. సో చాలా తక్కువ బాల్స్లోనే చేసినటువంటి మొదటి భారతీయ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అండ్ దాంతోపాటు నిషాన్ మలింగా రికార్డు విషయానికి వస్తే, నిషాన్ మలింగా మాత్రం 4 for 20+ రన్స్ ఇచ్చి 4 for తీశాడు కదా. సో తనకంటే ముందు డారెన్ సమీ 4 for 11, ఆ తర్వాత 4 for 24 నబీ ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ తనకంటే ముందు ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఇప్పుడు మూడవ ఆటగాడిగా రికార్డు అయితే నెలకొల్పాడు. అండ్ ఇక ఇషాన్ కిషన్ విషయానికి వస్తే, ఇషాన్ కిషన్ మాత్రం ఇప్పటి వరకు 7 సార్లు టాస్ ఓడిపోయినటువంటి మొదటి కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. అండ్ అభిషేక్ శర్మది మరొక రికార్డు ఉంది. అదేంటంటే అభిషేక్ శర్మ ఇప్పటి వరకు 81 మ్యాచెస్లోనే టోటల్గా 7 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ అందుకున్నటువంటి మొదటి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతకంటే ముందు తన తర్వాత ఉన్న వాళ్ళు అయితే మాత్రం భువనేశ్వర్ కుమార్ 6 times ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నటువంటి ఆటగాడిగా రికార్డు ఉంది. ఆ రికార్డుని బ్రేక్ చేశాడు. అండ్ ఇక స్ట్రైట్గా మనం రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే, టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఎంచుకున్న దానికి ఫస్ట్ 3 ఓవర్స్లో స్లో స్టార్ట్ అయితే వచ్చింది ఎస్ఆర్హెచ్కి. ఫస్ట్ చూసారు పిచ్ ఎలా ఉంది, కండిషన్స్ ఎలా ఉన్నాయి, అడాప్టబిలిటీ ఎలా ఉంది అనేది మొత్తం చూసుకున్నారు. సెకండ్ ఓవర్ దగ్గర నుంచి అటాక్ అయితే మొదలుపెట్టారు. అక్కడ నుంచి 4th ఓవర్ దగ్గర నుంచి అటాకింగ్ ఇంటెంట్ అనేది మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. సో పవర్ ప్లేని చక్కగా యూటిలైజ్ అంటే ఫస్ట్ 3 ఓవర్స్ యూటిలైజ్ చేసుకోకపోయినప్పటికీ మిగతా ఓవర్స్లో దాన్ని రన్ రేట్ అయితే కవర్ చేశారని చెప్పుకోవచ్చు. సో స్ట్రాటజీ టైమర్ దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఏమాత్రం ఇంటెంట్ అనేది కలిసి రాలేదు. కొన్ని అడపదడప మిస్ఫీల్డ్స్ వచ్చాయి, వైట్స్ వచ్చాయి. ఓకే, వైట్స్ రావడం అదే సర్వసహజం. కాకపోతే కొన్ని మిస్ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. అయితే 97 స్కోర్ ఉన్నప్పుడు మొత్తానికి ట్రావిస్ హెడ్ 37 రన్స్ ఇచ్చి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ లేని రన్కి వెళ్ళి 25 రన్స్ చేసి తను కూడా, సో వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అనుకుంటున్న టైంలో 25 రన్స్ వేసి ఇషాన్ కిషన్ లేని రన్కి వెళ్ళి రన్అట్ అయితే అయ్యాడు. అయితే ఆ వచ్చిన వికెట్ కూడా అక్షర్ పటేల్కి రావడమే విశేషం. ఏది ట్రావిస్ హెడ్ది.
ఆ తర్వాత ఎవ్వరు కూడా వికెట్స్ తీసుకోలేదు. ఎవ్వరు ఎకానమీలు వాళ్ళ చెల్లా చెదరైపోయాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక మిస్టేక్ అయితే ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి. తెలివిగా ఆలోచించాల్సింది ఏంటంటే అభిషేక్ శర్మ గైస్, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉంటే ఒక్కసారి టీం గురించి ఆలోచించండి, అపోజిషన్ టీం గురించి ఆలోచించండి. అదే పొజిషన్లో ఎస్ఆర్హెచ్ ఉంటే ఎలా ఉండేది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. నేను ఏదో అభిషేక్ శర్మని కించపరిచే విధంగా ఈ కామెంట్స్ నేను చేయట్లేదు, బట్ ఒక్కసారి మీకు మీరు ఆలోచించండి. అభిషేక్ శర్మ సెంచరీకి సమీపంలో వెళ్తున్న తరుణంలో పార్ట్ టైం బౌలర్కి ఇవ్వడం అనేది ఎంతవరకు సబబు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఏంటంటే అభిషేక్ శర్మ అప్పటికే 94 పైన ఉన్నాడు. 94 పైన ఉన్నప్పుడు నితీష్ రాణాని ప్రవేశపెట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ తర్వాత నితీష్ రాణా అప్పటికే 3 ఓవర్స్లో చాలా వరకు రన్స్ అనేవి ఇచ్చేశాడు. ఇక ఇదే అనువైన సమయం అని చెప్పేసి అభిషేక్ శర్మ దాన్ని చక్కగా ఆపర్చునిటీని యూజ్ చేసుకున్నాడు. తత్ఫలితంగా అభిషేక్ శర్మది కూడా 100 అయితే అయిపోయింది. అయితే 100 అయిందే అని లైట్ తీసుకోలేదు. ఇంకా రన్స్ ఎంత ఎక్కువైతే అంత కావాలి అన్నట్టుగా అయితే ఇంటెంట్తో వెళ్ళాడు. దానికి తగ్గట్టుగానే మంచి స్కోర్ అయితే బోర్డు పైన పుట్టప్ చేయగలిగారు. కాకపోతే మిడిల్ ఓవర్స్తో పోలిస్తే డెత్ ఓవర్స్లో రన్ రేట్ అనేది కాస్త కోస్త డౌన్ అయితే అయ్యింది. ఇది మాత్రం పక్కా డౌన్ అయితే అయ్యింది, కొంచెం తగ్గింది రన్ రేట్. సో అందువల్లే అంటే 19th ఓవర్లో కొంచెం రన్స్ అనేవి చాలా తక్కువ వచ్చినాయి. ఒక 5 to 7 రన్స్ వచ్చాయి అంతే, అంత ఎక్కువ రాలేవు. సో 242 స్కోర్ అయితే చేయగలిగారు. తెలిసిందేగా, ఎక్స్ట్రాస్ 8 ఎక్స్ట్రాస్. అక్షర్ పటేల్కి ఒక్కడికే వికెట్ వచ్చింది, ఒకటి రన్అట్ రూపంలో వికెట్ అయితే వండింది. ఓకే, అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన అయితే లాస్ట్ వరకు ఉండింది మాత్రం ఎండ్రిచ్ క్లాసన్ 37 రన్స్ అయితే చేశాడు. ఈ పార్ట్నర్షిప్ అన్బీటన్గా ఉండింది. 50 కూడా త్వరగానే వచ్చింది వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ అనేది. సో అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కి మాత్రం చాలా మంచి స్టార్టే వచ్చింది. కానీ ఆ వచ్చిన స్టార్ట్ని యూటిలైజ్ చేసుకోవడంలో విఫలమైంది ఢిల్లీ క్యాపిటల్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే స్టార్టింగ్ 21 రన్స్ దగ్గర ఎవరు మన నిశాంకన్ అవుట్ చేశాడు. 8 రన్స్కి తను అవుట్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత ఈ 21 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడినాక నితీష్ రాణాతో కలిసి ఫస్ట్ స్లోలీ అందుకున్నారు. సెట్ అయిన తర్వాత షాట్స్ అయితే ఆడుతూ వచ్చారు. కాకపోతే అప్పటికి మొమెంటం పోవద్దు అని చెప్పేసి కేఎల్ రాహుల్ పాజిటివ్ ఇంటెంట్తో ఆడాడని చెప్పుకోవచ్చు. కాకపోతే 14 రన్స్ దగ్గర తనకి లైఫ్ అనేది వచ్చింది. లైఫ్ అనేది వచ్చినాక దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో విఫలం అవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. జస్ట్ 37 రన్స్ అయితే చేశాడు. 37 రన్స్ చేసి తను కూడా అవుట్ అయినాక బిల్డ్ అయినటువంటి పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. బట్ సమీర్ రిజ్వీ మాత్రం 41 రన్స్ అయితే చేశాడు. కాస్త కోస్త చెయ్యి అయితే వేశాడు సమీర్ రిజ్వీ ఎవరితో, నితీష్ రాణాతో. బట్ రాంగ్ టైంలో గైస్ ఎక్కడ మొమెంటం దొరికింది ఎస్ఆర్హెచ్కి అంటే మాత్రం 107 దగ్గరే 4 బాల్స్ వ్యవధిలోనే 3 వికెట్స్ కోల్పోవడం కొంపముంచింది ఢిల్లీ క్యాపిటల్స్కి. 107 దగ్గరే 3 వికెట్స్ పడ్డాయి. అది మొమెంటం వచ్చేసింది. డేవిడ్ మిల్లర్ మాత్రం 0 రన్స్ వేశాడు. గోల్డెన్ డక్ వెనుతిరిగాడు. మిగతా వాళ్ళు అంత ఇంత కాస్త కోస్త రన్స్ అయితే చేశారు. ఒకే ఓవర్లో 2 వికెట్లు పడడం అనేది పెద్ద ఇంపాక్ట్ అనేది కలిగింది అనే చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్కి. సన్ రైజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది పాజిటివ్. ఇషాన్ మలింగా ఓవర్లో ఈ అద్భుతం అయితే జరిగింది. బట్ డెత్ ఓవర్స్లో మాత్రం హర్ష్ దుబే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. 3 వికెట్స్ అయితే తీసుకొని కేవలం 12 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఎకనామికల్గా బౌలింగ్ అయితే చేశాడు. సో సమీర్ రిజ్వీ ర్యాంక్ టైంలో కూడా అవుట్ అయ్యాడని చెప్పుకోవచ్చు 41 రన్స్కి. నితీష్ రాణా ఎవరైతే సెట్ బ్యాటర్స్ ఇద్దరు అవుట్ అయ్యారో మొత్తం దారులు మోసుకుపోయాయని చెప్పుకోవచ్చు అప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్కి. సెలబ్రేషన్స్ ఆన్ ఎస్ఆర్హెచ్ అలా. సో 195 రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగింది. వికెట్స్ కనుక చూస్తే నిషాన్ మలింగా 4, హర్ష్ దుబే 3,
మధుశంక, సబిక్ హుస్సేన్ ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ పెద్దపల్లి కాటేరమ్మ చిన్న కొడుకు అభిషేక్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం గైస్ ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 32 వచ్చేసి ఈరోజు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో ఈరోజు లక్నో సూపర్ జైంట్స్కి రాజస్థాన్ రాయల్స్కి ఇద్దరికి కూడా ఇంపార్టెంట్ మ్యాచే. బట్ రాజస్థాన్ రాయల్స్ గత 2 మ్యాచ్ల నుంచి ఓడిపోయి వస్తున్నారు. మరి ఈ మ్యాచెస్ నుంచి ఎవరిది పైచే అవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ లక్నో పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే లక్నో చాలా వరకు హార్డ్ వర్క్ హోంవర్క్ చేసుకొని రావాలి, లేకపోతే చాలా కష్టతరంగా మారుతుంది. వాళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచ్ల్లో విజయాలు సాధించారు. కాబట్టి ఈ మొమెంటం అనేది లక్నో సూపర్ జైంట్స్కి వెరీ ఇంపార్టెంట్. ఇది కానీ ఓడిపోతే కొంచెం కష్టతరంగా మారే అవకాశాలు లేకపోలేదు గైస్. ఓకే, థ్యాంక్ యూ. అంతవరకు సెలవు. నమస్కారం.